ఈ విధంగా ముందు ఎపిసోడ్లో ద్రోణాచార్యుని ప్రతిభను గమనించిన భీష్ముడు అతన్ని హస్తినాపుర రాజకుమారులకు అధికారిక గురువుగా నియమిస్తాడు. పాండవులు తమ విద్యాభ్యాసం పూర్తి చేశాక కురుక్షేత్రంలో తాము నేర్చుకున్న ధనుర్విద్యను ప్రదర్శిస్తారు. అర్జునుడు తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి మెప్పు పొందతాడు. అందరూ అతనిని గొప్ప యోధుడిగా అభినందిస్తుంటే అనుకోకుండా ఒక వీరుడు వెలుగుల్లోంచి నడిచి వస్తాడు. అతను కర్ణుడు. ధైర్యంగా సభలోకి ప్రవేశించి నేను అర్జునుని కంటే గొప్పవాడిని అని ప్రకటిస్తాడు. ధైర్యంగా అర్జునుని సవాల్ చేస్తాడు. అప్పుడు అర్జునుడు నీలాంటివాడి ధైర్యం ఎంత అంటాడు. దానికి సమాధానంగా కర్ణుడు పుట్టుక కాదు సామర్థ్యమే మాకు ముఖ్యం అంటాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు బాణాలు గురిపెడుతూ ఎదురెదురు నిలబడతారు. కర్ణుని పుట్టుక జాతి గురించి అర్జునుడు అతనిని అపహాస్యం చేస్తాడు. దుర్యోధనుడు దీనిని గమనించి కర్ణునికి ఆంగరాజ్యాన్ని ఇచ్చి అతన్ని రాజుగా చేసి అతని పక్షాన నిలుస్తాడు. అలా అర్జునుడు కర్ణుడి మధ్య శత్రుత్వం మొదలవుతుంది. ఇదే దుర్యోధనుడి కర్ణుడి మైత్రి మొదటిసారి చూపబడే ఘట్టం. అర్జునుడి ధనుర్విద్య ప్రదర్శన. ముఖ్యాంశాలు: కర్ణుడి అరంగేట్రం, అర్జునుని వర్సెస్ కర్ణుని మొదటి ఘర్షణ, దుర్యోధనుడు కర్ణుని మైత్రి, కర్ణుని జాతి వివాదం, సూతపుత్రుడు అనే అపహాస్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.